మాస్ మహారాజా రవితేజ దూకుడు తగ్గడం లేదు. ఓవైపు వరుసగా సినిమాలు పోతున్నా తన స్పీడ్కు బ్రేకులు లేవు. కంటిన్యూస్ మూవీస్తో దూసుకుపోతున్నాడు. సినిమాలు పోతున్నాయి కదా, రెమ్యునరేషన్ తగ్గించుకోమని అడిగినా నో అంటున్నాడు అనే వార్తలు వచ్చాయి. ఇక లేటెస్ట్గా రవితేజ కెరియర్లోనే ది బెస్ట్ మూవీస్లో ఒకటిగా కనిపించే విక్రమార్కుడుకు సీక్వెల్ గురించి న్యూస్ వస్తున్నాయి. ఈ మూవీకి మంచి సీక్వెల్ చేసుకోవచ్చు కూడా. ఈ మేరకు భీమా నిర్మాత కేకే రాధామోహన్ వద్ద సీక్వెల్కు సంబంధించిన రైట్స్ ఉన్నాయి. అతను రవితేజ ఎప్పుడు ఊ అంటే అప్పుడు చేయడానికి రెడీ అంటున్నాడు. బట్ మాస్ రాజా మాత్రం ఈ సీక్వెల్ను రాజమౌళి చేస్తేనే చేయాలని ఫిక్స్ అయ్యాడట. జక్కన్న తప్ప తనను ఆ రేంజ్లో మళ్ళీ ఎవరూ చూపించలేరనేది రవితేజ ఫీలింగ్. అందుకే చాలా మంది దర్శకులు లైన్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా వినడానికి కూడా రెడీగా లేడట. ఈ విషయాన్ని ఆ నిర్మాతే చెప్పాడు. సో సీక్వెల్ చేయాలని రవితేజకు ఉంది, కానీ రాజమౌళియే కావాలంటున్నాడు. కాబట్టి ఇది అయ్యే పని కాదు అని అర్థమవుతుంది కదా. ప్రస్తుతం రాజమౌళి మహేష్తో సినిమా చేస్తున్నాడు. అది ఎన్నేళ్లకు పూర్తవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇటు మాస్ రాజాకు మరో 2 ఫ్లాపులు పడితే రాజమౌళి ఇంకా పట్టించుకోడు. సో విక్రమార్కుడు సీక్వెల్ ఇంకెవరితో అయినా ప్లాన్ చేసుకోవాల్సిందేనేమో.